ఏపీలో గత వైసీపీ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం కోసం కూటమి సర్కార్ తాజాగా టెండర్లు పిలిచింది. ఇలా మొత్తం 4 మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే అందులో కేవలం ఆదోని కాలేజీ కోసం మాత్రం కిమ్స్ ఆసుపత్రి నుంచి టెండర్ వచ్చినట్లు ముందుకు ప్రకటించింది. తర్వాత కిమ్స్కు తమకు సంబంధం లేదని చెప్తే సారీ అందులో పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్ షా ఈ టెండర్ వేశారని వెల్లడించింది. దీంతో విపక్ష వైసీపీకి కొత్త అస్త్రాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసిన కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ ప్రేమ్ చంద్ షా ఎవరని వైసీపీ వెతకడం మొదలుపెట్టింది. ఇందులో మరో షాకింగ్ వాస్తవం వెల్లడైంది. పార్టీ నేత పేర్ని నాని తాజాగా ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూంలు కడిగేవాడితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడని తేలిందన్న పేర్ని నాని వెల్లడించారు. ఎక్కడో ఒక దగ్గర బాత్రూంలు కడిగే అతను ఉన్నాడు, అతని పేరు చివర షా కూడా లేదు, అది మీ బాగోతం అంటూ టీడీపీపై వైసీపీ నేత పేర్ని సెటైర్లు గుప్పించారు. చంద్రబాబు వంట మనుషులతో ఎంఓయూ చేసుకున్నాడని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఏమైంది మరి బాత్రూంలు కడిగేవాడితో టెండర్ వేయించలేదా అని పేర్ని ప్రశ్నించారు. మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని యాజమాన్యంతో లేఖ విడుదల చేస్తే తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెప్తానని పేర్ని నాని స్పష్టం చేశారు.